సేవింగ్ మహాసభకు విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. On this historic moment, it gives us great pleasure to welcome our Honorable Prime Minister Shri Narendra Modi ji here at Tarno. అలాగే ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీ అబ్దుల్ నసీర్ గారు, ఆనరబుల్ గవర్నర్, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్, అలాగే డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నిమ్మల రామనాయుడు గారు, గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు, ప్రత్యేకించి చెప్పవలసిన అభినందనల సమయం. యువగళంతో ప్రపంచనం, యువశక్తికి నిదర్శనం, రాష్ట్ర యువతకు ఆశాకిరణం. 16,000 పోస్టులతో మరి దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి గూగుల్, TCS, కాగ్నిజెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే 16 నెలల్లోనే ఆయన ఒక యూత్ ఐకన్ గా వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. మన గట్టిగా అందరి చప్పట్ల మధ్య a warm welcome to you, sir. అలాగే శ్రీ పయావుల కేశవ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, శ్రీ TG భరత్ గారికి, శ్రీ మొహమ్మద్ ఫారూక్ గారికి, అలాగే PC జనార్దన్ రెడ్డి గారికి, శ్రీ నాగరాజు గారికి, శ్రీ బైరెడ్డి శబరి గారికి, శ్రీ బొగ్గుల దస్తగిరి గారికి, శ్రీమతి గౌరు చరితారెడ్డి గారికి, శ్రీ PVN మాధవ్ గారికి ప్రత్యేకించి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కష్టాల్ని పరిష్కరించుకుంటాయి అంటారు. అదేవిధంగా దేశ ప్రజల మేలు కోసం నిర్ణయాలు తీసుకునే నాయకులు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. రాష్ట్ర ప్రజల మేలు కోసం కృషి చేసే నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించాలి అనే సంకల్పంతో GSTలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి. ప్రజలకు ఖర్చు తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం GST రేట్లను హేతుబద్ధీకరణ చేయడం, ఈ సంస్కరణలు ఒక వర్గానికి మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేయడం నిజంగా ఆనందదాయకం. ఈరోజు మరి ఈ వేదికలో మన కర్నూలులో దాదాపు 13,400 కోట్ల సంబంధించినటువంటి మల్టిపుల్ సెక్టర్స్, పవర్, ఇండస్ట్రీ, రోడ్స్, రైల్వేస్, ఎనర్జీ, డిఫెన్స్ కి సంబంధించిన వాటికి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం, అలాగే జాతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి. వారు కొద్ది క్షణాల్లోనే ఈ ప్రధాన వేదిక మీదకి రానున్నారు. వారి రాక కోసం ఎదురు చూద్దాం. విచ్చేసిన అతిథులందరికీ ప్రత్యేకించి స్వాగతం పలుకుతున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు, పెద్దలంతా మనం చూసాం, ప్రత్యేక వాహనంలో వచ్చారు. వేదిక వెనక మీద లైనప్లో మన రాష్ట్రానికి చెందిన మంత్రివర్యులు, ఇతర పెద్దలు, పౌర నేతలు, అధికారుల్ని పరిచయం చేసుకుంటూ వేదిక మీదకి రాబోతూ ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఒక కొత్త యుగాన్ని, కొత్త దిశను చూపిస్తున్నటువంటి ప్రధానమంత్రికి ఎంతో ప్రేమతో మీరంతా కూడా చక్కగా స్వాగతం చెప్పారు. వారి యొక్క దూరదృష్టి వల్ల, వారి యొక్క అంకిత భావం వల్ల దేశం ఎంతగా అభివృద్ధి చెందుతుందో, ఒక విశ్వగురు స్థానానికి ఎలా చేరుతుందో మనం చూశాం. గౌరవనీయ పెద్దలందరినీ పరిచయం చేస్తారు. వెనుక కార్యక్రమం జరుగుతుంది. సరిగ్గా ఒక కొద్ది సెకండ్లలో మాత్రమే వేదిక మీదకి విచ్చేస్తారు. విశేషమైనటువంటి భావనతోటి సబ్కా సాథ్, సబ్కా విసాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి రీతిలో అందరి సంక్షేమం కోరి ఎన్నెన్నో వినూత్న పథకాలతోటి పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి మనకి కేంద్రంలో ఉంటే, మన రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరి యొక్క సంక్షేమం కోసం పాటుపడుతున్న నేత
మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఉండటం మన అదృష్టం. ఆ ఇద్దరి నేతల యొక్క దూరదృష్టితోటి, వారి యొక్క సదాలోచనతోటి, జనం యొక్క సంక్షేమం కోరి వారు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క చర్య కూడాను అందరూ ఆమోదిస్తున్నారు. దాదాపు 3 లక్షల మంది ప్రజానీకం ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటూ కర్నూలు పట్టణం ప్రధానమైనటువంటి కేంద్రంగా GSTకి